121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలకు ఉండే నిశ్చయత గూర్చి ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ యొక్క నూతన మాసం అక్టోబర్ మాసము, ఈ ఉదయకాలమున, ఈ అరుణోదయమున ఈ మాటను గురించి ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి ఈ ఆలోచనని మన మనస్సుని చేరనిద్దాం. మనము ఎవరినైనా కాపాడటానికి, కాపలా ఉండటానికి మనం ఎవరిని పెట్టుకున్నా వాళ్ళు కునుకుతారు, వాళ్ళు నిద్రపోతారు. తల్లి తన బిడ్డను మరి ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంది. నాకు తెలిసి తల్లికి ఉన్నంత శ్రద్ధ ఇంకెవరికి ఉండదు భూమి మీద మన పట్ల. కానీ తల్లి కూడా కునుకుతుంది, మనిషి కాబట్టి. కానీ నిన్ను కాపాడేవాడు, నన్ను కాపాడేవాడు ఆయన కాపాడుతూ ఉండటంలో కునకడు, నిద్రపోడు. మనము చాలా ఒత్తిడి పడుతూ ఉంటాం. ఇటు నుంచి ఆ కష్టం వస్తుందేమో, ఇటు నుంచి ఈ కష్టం వస్తుందేమో అని చాలా ఒత్తిడి పడతాం. ఏమవుతుందో, నా జీవితం ఏమవుతుందో, నేనేమైపోతానో ఒత్తిడి పడతాం బాగా. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి నిన్ను కాపాడేవాడు ఎవరో నీకు అర్థమైతే నీవు చింతించాల్సిన అవసరం, టెన్షన్ పడాల్సిన అవసరం, ఒత్తిడి పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. నిజమే, నిన్ను నువ్వు కాపాడుకోలేనటువంటి బలహీనుడివి, బలహీనరాలివి. నన్ను నేను కాపాడుకోలేని బలహీనులం. మనము ఖచ్చితంగా మనం కాపాడుకోలేము. ఎందుకంటే ఇశ్రాయేలు దేశానికి చుట్టూ అనేకమైన బలమైన దేశాలు ఉన్నాయి. ఆ బలమైన దేశాలతో పోలిస్తే ఇశ్రాయేల్ దేశం చిన్న దేశం. దేవుడు ఏమాత్రం ఒక్కసారి వాళ్ళని కాపాడటంలో అలాగ కునికినా అంతే. కానీ ఇశ్రాయేలీని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన క్షేమంగా, భద్రంగా వారిని కాపాడుతున్న దేవుడు. అలాగే నిన్ను కాపాడుతున్న దేవుడు కునుకడు, నిద్రపోడు. నిజమే, నువ్వు బలహీనరాలివి కావచ్చు. నిజమే, నువ్వు బలహీనుడు కావచ్చు. నిన్ను కాపాడుకోలేనటువంటి వాడివి కావచ్చు. నీ ఆఫీసులో నిన్ను నువ్వు కాపాడుకోలేనంత బలహీనురాలివి, బలహీనుడు కావచ్చు. నువ్వు ఉన్న ప్రదేశంలో నిన్ను కాపాడుకునే నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలా బలవంతులు, నిన్ను కాపాడుకోలేవేమో. కానీ నిన్ను కాపాడే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎంతగా కాపాడతాడంటే కునుకక, నిద్రపోకుండా నిన్ను కాపాడుకుంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలీయులు వారిని వారు కాపాడుకోలేరు. కానీ వాళ్ళ దేవుడు వాళ్ళని కునుకక, నిద్రపోకుండా కాపాడుకుంటాడు. ఈరోజు దేవుని కాపుదల గురించి నీవు మనస్సులో ఆలోచన చేయాలి. నీ ముందు ఎంత పెద్ద ప్రోగ్రాం ఉన్నా నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఈ యొక్క నూతన మాసంలో ఆయన కాపుదల నీ మీద ధారాళముగా ఉండునుగాక. ఈ నూతన మాసంలో దేవుని యొక్క కాపుదల శక్తివంతంగా నువ్వు అనుభవించుదువుగాక. ఈ నూతన మాసములో దేవుని యొక్క కాపుదల, బలమైన కాపుదలని నీ యొక్క వ్యక్తిగత అనుభవములో
నీవు అనుభవించుదువుగాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దాం. మనల్ని మనం కాపాడుకోలేని వారము గనుక ఆయన మనలను కాపాడతాను అంటున్నాడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఎందుకు కొండల తట్టు కనులెత్తుతున్నాడు అంటే ఈయన అవసరతలో ఉన్నాడు. ఈ యొక్క నూతన మాసంలో నీకు ఎన్నో అవసరతలు ఉండి ఉంటాయి. నీవు చాలా అప్పులు, వడ్డీలు చాలా ఉంటాయి కదా, పిల్లల ఫీజులు ఇంకా చాలా ఉంటాయి కదా, మెడికల్ ఫీజులు. నూతన మాసం వస్తుందంటే కుటుంబ యజమానికి సంతోషం, ఆనందం కాదు. అమ్మో ఇవి కట్టాలి, అవి కట్టాలి, నిద్ర లేని పరిస్థితులు. అయితే ఆ అప్పుల బాధ, అప్పుల భారీ, ఆ అప్పుల సంక్షోభం అంతటిని అవి నీకు గుర్తొస్తున్నప్పుడు నువ్వు కలవరపడొద్దు, నువ్వు భయపడొద్దు. యెహోవా వలననే నీకు సహాయము కలుగును. ఆమేన్. యెహోవా వలననే నీకు సహాయము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటని జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని వలన నాకు సహాయం కలుగుతుంది కనుక నేను కలవరపడను. ఆలోచిస్తే ఎన్ని కలవరాలు నీకు కలుగుతాయో నీవు ఆలోచిస్తే మరలా చెప్తున్నా, కలవరపడద్దు. యెహోవా వలననే నీకు సహాయము కలుగుతుంది. హల్లెలూయా. యెహోవా వలననే నీకు సహాయము కలుగుతుంది. చాలా కష్టమన్నా ఈ నెల. అవును, గతంలో ఎంతకంటే కష్టమైన పరిస్థితులు ఎన్ని నీ జీవితంలో ఎదురాలా? దేవుడు కాపాడలేదా? రోగశయ్య మీద ఉన్నప్పుడు సైతం దేవుడు నేను కాపాడలేదా? దేవుడు నీకు సహాయం చేయలేదా? ఆయన భూమి ఆకాశములను సృష్టించినవాడు. ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు, నీ పాదాన్ని తొట్టిల్లనీయడు, పడిపోయేటట్టు చేయడు ఆయన. ఎందుకంటే భూమి ఆయనది, ఆకాశము ఆయనది, అవి ఆయన మాట వింటాయి. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాట నీ అంతరంగములో నివసించది. ఈ వాక్యం నీ అంతరంగంలో సజీవంగా నివసించని. అదేమిటంటే నీ దేవుడు భూమి ఆకాశములను సృజించినవాడు. నీ దేవుడు భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన వలననే నీకు సహాయం కలుగుతుంది. ఆయన నీ పాదాన్ని తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడేటటువంటి వాడు ఆయనే. ఆయన వలన నీకు సహాయము కలుగుతుంది. ఒకసారి ఈ మాటని, ఇదేదో లోతైన భావం, లోతైన సత్యం, అసలు ఏం ఆలోచించొద్దు. దీనిని ఈరోజు తేటగా, ఈరోజు డైరెక్ట్గా, ఈరోజు స్పష్టంగా, ఈరోజు నీకు నీవే ఈ వాక్యాన్ని తీసుకో. ఒక గంట సేపు ప్రశాంతంగా కూర్చొని ఆలోచన చేయి. ప్రశాంతంగా ఒక పావు గంట, అరగంట ఒక్కడవే కూర్చో, ఒక్కదానివి కూర్చో. బైబిల్ ఎదురుగా పెట్టుకొని ఇదే ఆలోచిస్తా ఉండు. యేసయ్య నామములో నీ భయం తొలగిపోతుంది. ఒకసారి అన్నీ మర్చిపో. నీ ఎదురుగున్న సమస్యలు, సవాళ్ళన్నీ ఒకసారి ఓకే అని అటుకొచ్చారు పక్కన పెట్టు. ఈ వాక్యాన్ని అలాగా తీసుకో, అలాగా ఆలోచిస్తూ ఉండు. హృదయం లోపలికి ఆ మాటను వెళ్ళని ఎలా అనేదాన్ని పక్కన పెట్టి ఒకసారి ఆ మాటని డైరెక్ట్గా తీసుకో. అప్లై యువర్ సెల్ఫ్. ఇంట్లో సబ్బు ఉంటే సరిపోదు. సబ్బుని మనము వాడుకోవాలి. మన ఒంటికి దాన్ని వాడుకుంటే అప్పుడు ఆ సబ్బు మనకి పనికి వస్తుంది, పని చేస్తుంది, దాని పని అది చేస్తుంది. దేవుని యొక్క వాక్యం, నీ బైబిల్ నీ చేతులుంటే సరిపోదు.
ఈ దేవుని యొక్క వాక్యం జస్ట్ నీకు జ్ఞాపకం ఉంటే సరిపోదు. ఈ దేవుని యొక్క వాక్యం అన్న భావం నీకు అర్థమైతే సరిపోదు. ఆ భావాన్ని తీసుకో 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 నీకోసం తీసుకో, నీకోసం దాన్ని నీ వాడుకో. ఈ నెల ఈ మాటని నీ కొరకు వాడుకో. మంచి మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చారు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ చూపించావు, మంచి డాక్టర్ గారు చక్కగా చూశారు. ఆయనే నీకు వచ్చినటువంటి వ్యాధికి కారణం కూడా చెప్పాడు. కరెక్ట్ సార్, అందుకే సార్ ఈ ప్రాబ్లం, అంతా బాగుంది. నీకు ఈ రోగానికి రావడానికి కారణం నీకు తెలియకపోయినా ఆయన చూసి ఆయనే చెప్పాడు. అమ్మ ఇదిగో ఇన్ని రోజులు వాడమ్మని ఇచ్చాడు. డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నావు, ఇంట్లో పెట్టావు, వాళ్ళ మెడిసిన్ని వాడితే అది మనకి ఉపయోగపడుతుంది, ప్రయోజనం అవుతుంది. మనము వాడుకోవాలి. ఈరోజు ఈ యొక్క 121వ కీర్తనని నేను చెబుతున్నాను. ఇశ్రాయేలును కాపాడేటటువంటి వాడు ఆయనే కాపాడతాడు. ఎలా కాపాడతాడు? కునుకక నిద్రపోక కాపాడతాడు. కాపాడేవాడు ఎవడు? భూమి ఆకాశాలను సృజించిన వాడు. ఎవరిని కాపాడుతున్నాడు? బలహీనుడైనటువంటి నిన్ను నన్ను కాపాడటానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. కాపాడుతున్నాడు, కాపాడతానంటున్నాడు. బాగుంది. కానీ ఈ వచనాన్ని తీసుకొని ప్రయాణమయ్యేటప్పుడు ప్రభువా నువ్వు నన్ను కాపాడే దేవుడు అని ప్రార్థన చేసుకొని ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని నమ్ముతూ పలుకుతూ వెళ్తూ ఉంటే ఆ వచనాన్ని నువ్వు వాడుకుంటున్నావు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆ వచనం నీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆశ, ఉత్సుకత మనకు ఉంటుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఆహా తెలుసుకోవాలి, ఓహో తెలుసుకోవాలి. ఏ తెలుసుకొని ఏం చేస్తావు? బైబిల్లో కలిగిన వానికి ఇవ్వబడును అని ఉంది బైబిల్లో. నీవు ఒక వాగ్దానాన్ని నువ్వు కలిగి ఉంటే, ఒక వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటే, ఆయన వాగ్దానాన్ని కలిగి ఉన్న నీకు మరొక వాగ్దానాన్ని అనుగ్రహించే దేవుడు, మరొక వాగ్దానాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీవు కలిగిన వానిగా ఉండాలి. నీవు దేవుని యొక్క వాక్యాన్ని వాడుకుంటూ ఉంటే ఆయన ఇంకా అనేకమైన వాక్య భాగాలను నీకు ఇస్తాడు. నీవు ఈ యొక్క వాక్యాన్ని కలిగి ఉండు, ఈ వాక్యాన్ని వాడుకో. అద్భుతమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ వాక్యాన్ని వాడుకుంటారో అది వారి జీవితంలో పనిచేస్తుంది. దేవునిని మనము ఏమి అనలేం. ఆయన నిన్ను కాపాడతాడు. ఈ నెలంతా నువ్వేం చేయాలి తెలుసా? ఆయన నన్ను కాపాడతాడు, ఆయన నన్ను కాపాడతాడు అని ఈ యొక్క వాక్యాన్ని నువ్వు వాడుకుంటూ ఉండాలి. యెహోవా వలననే నాకు సహాయం కలుగును, నాకు ఆయన సహాయం చేస్తాడు, నాకు ఆయన సహాయం చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు ఆ వాక్యం నీ జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తుంది. నాకైతే ఈ వాక్యం చాలా శక్తినిస్తుంది. మనుషుల వలన సహాయం కలుగుతుంది అని చెప్పట్లా, దేవుని వలననే సహాయం కలుగుతుంది. గట్టిగా చెప్పలు కొడదాం, హల్లెలూయా. ఆయన ఎవరెవరిని వాడుకుంటాడో, ప్రకృతిని వాడుకుంటాడో, వేటిని వాడుకుంటాడో, ఎవరిని వాడుకుంటాడో నాకు తెలియదు, కానీ సహాయం ఆయన వలన కలుగుతుంది. నేను సహాయం చేసుకోలేను, ఎందుకంటే నా ముందు చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి. నా ముందు ఎర్ర సముద్రం ఉంది, కానీ నా దేవుని వలన సముద్రం 2 పాయలు అవుతుంది. దేవుని వలననే నాకు సహాయము కలుగును. ఎవరి దేవుడు? భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు. కనుక ఈరోజు ఈ మాటను పట్టుకుందాం. ప్రభువా ఈ నెలంతా కాపాడబోతున్నందుకు నీకు వందనాలు. సేవకులు ఎంత ప్రార్థన చేసి తీసుకొచ్చి నీకు వాక్యాన్ని ఇచ్చిన దేవుని యొక్క దూత నీ ఎదురుగా నిలబడి, నా ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా వలన ఆశీర్వదించబడిన బిడ్డ, ఇదిగో దేవుని వలన నీకు సహాయం కలుగుతుంది అని దేవుని దూత ఎదురుగా వచ్చి నీకు వాగ్దానం చేసి వెళ్ళిన దానిని
నీవు వాడుకోకపోతే, దానిని నువ్వు నమ్మకపోతే, ఆ వచనాన్ని, ఆ మాటని గట్టిగా పట్టుకోకపోతే, పడుకున్న లేచిన దానిని గుర్తు చేసుకోకపోతే, అది నీ జీవితంలో పనిచేయదు. ప్రవక్తలు వచ్చి ఎదురుగా నిలబడి, ఇదిగో యెహోవా సెలవిచ్చున్నదేమనగా ఆయన వలన నీకు సహాయం కలుగుతుంది అని చెప్పి వెళ్ళాడు. ఎవరో ప్రవక్త వచ్చి, గొప్ప పెద్ద శక్తివంతమైన ప్రవక్త ఒక ఆయన వచ్చాడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు. ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట ఖచ్చితంగా జరుగుతుంది. అనేక మంది దాన్ని నమ్మారు, అనేక మంది దాని రిజల్ట్ పొందారు. ఆయన ఎదురుకు వచ్చాడు, నీ దగ్గరకు వచ్చాడు, నీ కుటుంబం దగ్గరకు వచ్చి అన్నాడు, అమ్మా దేవుడు చెప్పమన్నాడు, నీకు యెహోవా వలననే నీకు సహాయం కలుగుతుంది, దేవుడు నీకు చెప్పమన్నాడని చెప్పాడు. అబ్బా, అందరూ సంతోషపడి చప్పట్లు కొట్టారు, నువ్వు కూడా చప్పట్లు కొట్టావు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతారు, చెప్తారు, వెళ్ళిపోతారు. దేవుని మాట తీసుకొచ్చి నీకు చెప్పినంత మాత్రాన సంగమా, నీవు ఆ మాటని మర్చిపోయేదానివై, ఆ మాట గురించి పట్టించుకొని దానివై, ఆ మాట గురించి పట్టించుకొని వాడివై ఉంటే, చెప్తున్నాగా, కాస్ట్లీ సబ్, మంచి కాస్ట్లీ సబ్ కొనుక్కొచ్చి పెట్టినా దానిని నీవు వాడుకోకపోతే ప్రయోజనం లేదు. మంచి పేస్ట్ తీసుకొచ్చి నీకు ఇచ్చినా నువ్వు దాన్ని వాడుకోకపోతే నీ పండ్లు శుద్ధవో. ఎంతో శక్తివంతమైనటువంటి మెడిసిన్, మంచి మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చినా నువ్వు దాన్ని వాడుకోకపోతే ప్రాపర్గా నీవు దాని వలన ప్రయోజనాన్ని పొందలేవు. ఈరోజు దేవుని యొక్క మాట ఏంటో తెలుసా? యెహోవా వలననే నీకు సహాయం కలుగుతుంది. నిన్ను కాపాడువాడు కునుకాడు, నిద్రపోడు. నిన్ను కాపాడేవాడు మనిషి కాదు, నిన్ను కాపాడేవాడు యెహోవాయే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం, గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అయితే ఈరోజు నా ఫోకస్ అంతా దేని మీద ఉంచాలని నేను అనుకుంటున్నాను, దేని మీద ఉంచాలని, నీవు దేని మీద ఉంచాలని నేను అనుకుంటున్నాను అంటే, ఈ వాక్యాన్ని తీసుకోవటం, వాడుకోవడం, పడుకున్న లేచిన. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని ఈ నెలంతా గుర్తుపెట్టుకుంటారో వాక్య ఫలాలు వాళ్ళు పొందుకోబోతున్నారు. ఇది ఇలాగ దేవుని నడిపింపు ఈ నెల ఉండబోతుంది. ఆమేన్. ఎలాగ ఉండబోతుంది? ఆయన వలననే సహాయం కలుగును. ఆమేన్.